పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రీసెంట్గా మనందరికీ తెలుసు అమరావతి మహిళల మీద కొన్ని దారుణమైన కామెంట్స్, ఆ తర్వాత ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. దీని మీద ఒక పాలిటీషియన్గా, అలాగే ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ కూడా మనందరికీ తెలుసు. సో ఆయన ఏం చెప్తారో చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ గారు. సార్ పార్టీల సంగతి పక్కన పెట్టేద్దాం సార్ కాసేపు. పార్టీలకు అతీతంగా ఎవరు ఎవరిని తిట్టినా, ముఖ్యంగా మహిళలను అవమానించి తిట్టడం అనేది సర్వసాధారణమైపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం చూస్తుంటే. రాజకీయాల్లో అయితే మరీ దిగజారుడుతనానికి జారిపోతున్నారేమో అని అనిపిస్తోంది సార్ వాళ్ళ మాటలు వింటుంటే. అవునండి. దారుణంగా అత్యంత హేయంగా మాట్లాడినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే మీరు ఒక పొలిటీషియన్గా ఉన్నారు, తర్వాత అరెస్టులు కూడా జరిగాయి అనుకోండి. ఒక పోలీస్ ఆఫీసర్గా ఇలాంటి కేసెస్లో ఎలాంటి చర్యలు ఉంటాయో కూడా చెప్పండి సార్. ముఖ్యంగా మహిళలను ఆదరించే సంస్కృతి భారతదేశం. ఎందుకంటే ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటాం. ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు దేవుళ్ళు సంచరిస్తారన్నది భారతదేశం యొక్క నానుడు. సో ఎప్పుడు చూసినా కూడా మనం మాతృదేవో భవతో మొదలు పెడతాం మనం. సో ఇటువంటి సంస్కృతి సంస్కారం ఉన్నది భారతదేశం. కాబట్టి అటువంటి సంస్కృతి సంస్కారం నుంచి ఈ మధ్య కాలంలో దూషణలు, ముఖ్యంగా మహిళలను కించపరుచు మాట్లాడడం, అదే పెద్దగా చాలా గొప్ప హీరోయిజం గా కూడా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ అది ఆ వ్యక్తుల యొక్క వాళ్ళ స్థాయి ఏంటో తెలియజేస్తుంది అనమాట. మనకు ఏ విధంగా మహిళలను గౌరవిస్తున్నాం, వాళ్ళ గురించి ఎలా మాట్లాడుతున్నాం అన్న దాని మీద వ్యక్తి యొక్క స్థాయి మనకు నిర్ణయించబడుతుంది. ఈ మధ్య చూస్తే మధ్యకాలంలో అసెంబ్లీల్లో, తర్వాత వచ్చేసి న్యూస్ ఛానల్స్, ఆ తర్వాత బయట ఓపెన్ గా స్టేజ్ల మీద ఇలా రకరకాలుగా మాట్లాడటము, దుర్భాషలాడటము, ఆ తర్వాత అదేదో గొప్పగా ఫీల్ అవ్వడము, ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి కొత్తగా ఇప్పుడు ఈ రాజకీయాల్లో మీరు ఈ విధంగా మాట్లాడితేనే ప్రజలు మిమ్మల్ని ఇష్టపడతారన్న స్థాయికి తీసుకొచ్చేసాం రాజకీయాలు. కాబట్టి ఏంటంటే అందరూ కూడా ఇదే నేర్చుకుంటున్నారు ఈ మధ్య. కాబట్టి ఏవైనా అపశబ్దాలు వాడడం, బూతు పదాలు వాడడం, సో ఆ విధంగా వాడితేనే అతను నిజమైన రాజకీయ నాయకుడు అన్న కొత్త డెఫినేషన్, కొత్త ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే మీరు టీవీ ఛానల్స్ లో కూర్చున్నా కూడా అక్కడికి వచ్చే వాళ్ళు కూడా చాలా సార్లు దుర్భాషలాడినవి, కొన్నిసార్లు ఈవెన్ ఆ టీవీ రన్ చేస్తున్న యాంకర్లు కూడా ఈ విధంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చూసాం. కొంతమంది నటులు వీరు కూడా అసభ్యంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా పరిపాటి అయిపోయింది ఈ మధ్యలో. కాబట్టి ఇటువంటి సంస్కృతి వల్ల ఏమవుతుందంటే ప్రజలలో, ముఖ్యంగా యువతరంలో ఆ విధమైన, ఎందుకంటే ఇటువంటి విషయాలు తొందరగా నేర్చేసుకుంటారు. చెడు నేర్చుకోవడం చాలా సులభం. తర్వాత ఏంటంటే ఎవరైతే బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నారో వారు ఇటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తే ఏమవుతుందంటే మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతారు. అందుకని భగవద్గీతలో కూడా అంటారు కదా, సమాజంలో ఒక స్థాయిలో ఉన్న వారి ప్రవర్తన అన్నది సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా వాళ్ళందరూ నిర్ణయించుకోవాలి. ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, మినిస్టర్లు గాని, వీరందరూ కూడా ప్రజాప్రతినిధి. కాబట్టి వారి భావజాలం ఎలా ఉంటుందో ఆ భావజాల ప్రభావం అన్నది ప్రజల మీద కూడా పడుతుందన్న ఒక ఇంగిత జ్ఞానం ఉండాలన్నది ప్రధానంగా మనం కోరుకుంటున్న అంశం. సో ఈ విధమైన పరిస్థితులు రావడం అన్నది చాలా దురదృష్టకరం. కానీ ఈ మధ్య ఏంటంటే ఒక పార్టీ వాళ్ళు వీళ్ళు తిడితే ఇంకో పార్టీ వాళ్ళు దానికన్నా ఎక్కువ తిడతామన్న ధోరణిలో వెళ్ళిపోవడం చాలా ప్రమాదం, సమాజానికి ముఖ్యంగా ప్రమాదం. ఎందుకంటే రేపు ఎవరైనా సమాజంలో ఎవరైనా సరిదిద్దుదామని వెళితే వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారన్న భయంతో చాలా మంది ఎవరికి చెప్పడం మానేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా గ్రామంలో పెద్దలు గాని, వృద్ధులు గాని, గౌరవనీయులైన వ్యక్తులు గాని యువతరాన్ని ఏదైనా సరి చెప్దాం, ఇలా తప్పు, ఈ విధంగా కాదు, ఇలా ముగ్గురు ట్రిపుల్ సీట్ వెళ్ళొద్దు, ఈ విధంగా మీరు ఈ విధంగా చేయదంటే కొన్ని చోట్ల వాళ్ళని ఏ విధంగా వాళ్ళు అడ్రస్ చేస్తున్నారంటే దాంతో ఇంకెవరు మనకెందుకులే అన్న ధోరణి సమాజంలో పడిపోయింది. ఇది చాలా సమాజానికి రాబోయే కాలంలో పెద్ద ప్రమాదకరంగా మారే పరిస్థితులు ఉన్నాయని దీన్ని అందరూ గమనించాలి. మీరు అన్నారు రాజకీయాలు పక్కన పెట్టాలి. రాజకీయాలు అన్నవి ఎప్పుడు ఎలక్షన్లప్పుడు మీరు రాజకీయాలు మీ పార్టీ వీళ్ళతో మాట్లాడుకోండి. కానీ ఆ తర్వాత ఏంటంటే సమాజంలో వ్యక్తుల యొక్క ప్రవర్తన, సమాజ అభివృద్ధి, ఇవన్నీ కూడా అందరం కలిసికట్టుగా ఆలోచించాలని నేను ఎప్పటి నుంచో చెబుతుంటాను. ఇప్పుడు మీరు ప్రస్తుతం జరిగిన సంఘటన ఏదైతే ఉందో దానివల్ల ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే చట్టాన్ని అధిగమిస్తారో, చట్టాన్ని వాళ్ళు ఫాలో అవ్వరో వాళ్ళందరి మీద చర్యలు అయితే ఉంటాయి. అందులో దేర్ ఈస్ నో డౌట్. ఎందుకంటే గత ప్రభుత్వంలో తీసుకున్నప్పుడు
కొంతమంది టీవీ యాంకర్ల మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత చర్యలు జరుగుతూనే ఉన్నాయి. సార్. కాబట్టి ప్రధానంగా ఏమైపోయిందంటే ఇప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఈ సార్. విధంగా కక్ష సాధింపు అన్నది కూడా ఒకటి కొత్తగా మనం చూస్తున్నాం ఈ మధ్య సార్ అవును. రీసెంట్ డేస్ లో చూస్తున్నాం. రీసెంట్ డేస్ లో కక్ష సాధింపు రాజకీయాలు ఇవన్నీ. కాబట్టి ఎప్పుడు కూడా రూల్ ఆఫ్ లా అన్నది ఉండాలి. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారు మన పార్టీ వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు దాని గురించి ఎక్కడా చూడాల్సిన అవసరమే లేదు. చట్టం ఉల్లంఘన, దాని మీద చర్యలు. ఇవి కనుక జరిగితే ఏమవుతుందంటే ఈ ప్రవృత్తి తగ్గిపోతుంది. లేకుంటే ఏమవుతుందంటే ఒక్కొక్కరు కూడా మాకు ఏమీ అవ్వదు అన్న ధోరణిలో ముందుకు వెళ్ళిపోతున్నారు. మేము రూలింగ్ పార్టీలో ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది అన్న ధోరణి కొంతమందిలో. సో ఆ విధంగా ఈ యాక్షన్ అన్నది ఎప్పుడైతే పార్షియల్ గా జరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే ప్రమాదానికి దారితీస్తుంది. సో ఇటువంటివి కాకుండా ముఖ్యంగా బాధ్యతాయుతమైన ప్రభుత్వాలు ఇవన్నీ కూడా పోలీసు యొక్క వ్యవహార సరళిలో వారెవరు కూడా పట్టించుకోకూడదు. మీరు చట్టం ఉల్లంఘిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి వాళ్ళు చెబితే సరిపోతుంది. కానీ మా కార్యకర్త వదిలేయండి, మా ప్రతిపక్ష కార్యకర్త కాబట్టి అతని మీద చర్యలు తీసుకోండి, ఈ విధంగా మనం చూస్తే అదేంటంటే ఫైనల్ గా ఒక అరాచకానికి దారితీస్తుంది. ఒక ప్రజాస్వామ్యం అన్నదానికి ఎక్కడో ఒక చోట ప్రమాదం కలుగుతుంది అన్నది మనం అందరం కూడా గమనించాల్సిన అంశం. ఇప్పుడు ఇలాంటి వాటిల్లో ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది సార్ అసలు? అంటే మహిళలను ఈ విధంగా మాట్లాడడం అన్నది చట్ట రీతిగా అది చట్ట ఉల్లంఘన. అంటే మహిళల మీద ఈ విధంగా అపశబ్దాలు మాట్లాడడం, ఇంతకుముందు 294 అనేవాళ్ళం, ఈ ఐపీసీలో కానీ 509 ఐపీసీ అనేవాళ్ళం. వాటికి కరెస్పాండింగ్ గా ఇప్పుడు బిఎన్ఎస్ లో కొత్త సెక్షన్లు వచ్చాయి. కాబట్టి మహిళల పట్ల పరుషంగా మాట్లాడడం, మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చట్ట ప్రకారంగా చర్యలు ఉంటాయి వాళ్ళ మీద. ఐ థింక్ 3 సంవత్సరాల వరకు ఆ విధంగా. తర్వాత ఈ మధ్య ఏంటంటే సంఘటితంగా ఇవన్నీ తయారు చేస్తున్నారు. అంటే ముందే ఒక ఆలోచనతో ఒక సంఘటిత చర్యగా, అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా ఇది జరుగుతోందని ఈ మధ్య కొత్తగా ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ లో కూడా దాంట్లో పెడుతున్నారు. సాధారణంగా ఏంటంటే 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్షలున్న వాటిలో సర్వసాధారణంగా అరెస్టులు చేయకూడదు. మీరు సెక్షన్ 35 బిఎన్ఎస్ఎస్ ప్రకారం నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాబట్టాలని. కానీ ఇప్పుడు ముఖ్యంగా ఈ సంఘటిత నేరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో దీన్ని కూర్చోబెట్టడం వల్ల అవి 7 సంవత్సరాల కన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉండడం వల్ల వెంటనే అరెస్టులు చేయడానికి కూడా జరుగుతుంది ఈ మధ్య చూసుకుంటే. సో ఆ విధమైన పరిస్థితిలో ఏది చేసినా కూడా చట్ట వ్యతిరేకంగా జరిగితే మటుకు వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అది అందరికీ సమానంగా వర్తింపజేసేటట్టు ఉండాలి. అది ముఖ్యంగా విషయం. సో మా వాళ్ళు, వాళ్ళ వాళ్ళు, మా మద్దతు ప్రకటించే వాళ్ళు ఇలా కాకుండా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తారో అప్పుడు ప్రజల్లో ఒక భయం కలుగుతుంది. లేకుంటే ఏమవుతుందంటే మాకు పార్టీ అండదండలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు అన్న ధోరణి వచ్చినా కూడా అది కూడా పోలీసుల యొక్క అస్తిత్వానికి కూడా అది ప్రమాదకరం. అంటే పోలీసుల మీద విశ్వాసం కూడా తగ్గిపోతుంది. అంటే వీళ్ళు కూడా అధికార పార్టీ ఏది చెబితే ఆ విధంగా చేస్తున్నారా అన్న ఒక అనుమానం రావడానికి కూడా ఆస్కారం ఇస్తాం. దానివల్ల ఏంటంటే రేపు ప్రజలను నియంత్రించడంలో పోలీసులకి వాళ్ళ శక్తి సరిపోతుంది. అంటే మన లాఠీలు, మన తుపాకులు ఇవన్నీ ఉన్నాయి, వాటితో నివారించడం, మనం నోటితో వారిని కంట్రోల్ చేయగలగాలి. ఆ శక్తి ఎప్పుడు వస్తుందంటే మనం ఎప్పుడైతే రూల్ ఆఫ్ లా గనక మనం ఇంప్లిమెంట్ చేస్తే వీరు ఎవరి సైడ్ తీసుకోరు, చట్టాన్ని ఎవరు ఉల్లంఘిస్తే వాళ్ళ మీద చర్యలు జరుగుతాయన్న సమాజంలో ఒక మెసేజ్ వెళ్తే ప్రజలందరూ కూడా వాళ్ళు చట్టబద్ధంగా ప్రవర్తించడానికి పూనుకుంటారు. అంటే మనకెక్కడో తప్పించుకోవడానికి ఆస్కారం ఉందని మనకి ఎక్కడైనా ఒక ధోరణి కనిపిస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ విధమైన పరిస్థితులు మనకు వస్తాయి. అందువల్ల పోలీసు యంత్రాంగం అన్నది ఎవరికి నిష్పక్షపాతంగా పనిచేయాలి. దానికోసమే 2006వ సంవత్సరంలో ప్రకాష్ సింగ్ గారు సుప్రీంకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ 96లో వేశారు పోలీసు రిఫార్మ్స్ గురించి. అందులో మొదట చెప్పింది ఏంటంటే సుప్రీంకోర్టు ప్రతి రాష్ట్రంలో పోలీసుల యొక్క చర్యలను పర్యవేక్షించడానికి కానీ వాళ్ళ వర్కింగ్ ఎలా ఉంది అన్న దాని మీద సమీక్ష చేయడానికి కానీ స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది ఒకటి అపాయింట్ చేయాలని చెప్పారు. అందులో ముఖ్యమంత్రి, హోంమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్, తర్వాత 2 జడ్జీలు, ఆ తర్వాత స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వ్యక్తులు, వీరందరూ కూడా ఉంటారు. చాలా పెద్ద లిస్ట్ ఉంది అందులో. కానీ ఏ రాష్ట్రాల్లో కూడా ఈ స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేయట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ కమిషన్ వస్తుందో అప్పుడు పోలీస్ యంత్రాంగం యొక్క పని వీరు చెప్తారు. కాబట్టి అప్పుడు మళ్ళా పాలనలో ఉన్న ప్రభుత్వాలకు ఇబ్బంది.
కాబట్టి వాళ్ళు మీరు ఈ విధంగా జరుగుతోంది, ఈ విధంగా జరుగుతోందని తప్పు పెట్టడం మొదలు పెడితే ఏమవుతుందంటే, సాధారణంగా ప్రభుత్వాలు ఎలా ఉంటాయంటే, పోలీసులను తమ చేతుల్లో పెట్టుకొని నడిపిద్దామన్న ధోరణి ఉంటుంది మామూలుగా. ఎందుకంటే ప్రజలకి రోడ్డు మీద కనిపించే ప్రభుత్వం పోలీసు. సార్. ఎందుకంటే మిగతా వాళ్ళు ఆఫీసుల్లో కూర్చుంటారు, ఫైల్స్ నడుపుతారు అవన్నీ. కానీ యాక్షన్ తీసుకునే వాళ్ళు యూనిఫామ్ లో ఉన్న వాళ్ళు పోలీసు. కాబట్టి పోలీసు ఎలా ఉంటుందో దాన్ని బట్టి ప్రభుత్వం యొక్క పనితీరు కూడా ప్రజలు అంచనా వేస్తారు. సో అది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి చాలా మంది అనుకోవచ్చు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మనం పోలీసులను ఉపయోగించుకుందాం, మనం చేద్దాం. కానీ ప్రజల్లో ఇది అసంతృప్తికి దారి తీస్తుంది. ఇది కూడా వాళ్ళు గమనించాల్సిన అంశం. సో ఈ విధమైన పరిస్థితుల్లో ప్రస్తుతం చేయాల్సింది ఏంటంటే, ఈ స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అన్నది ఏర్పాటు చేయడం చాలా అవసరం. అది నేను చాలా సార్లు చెప్పాను, చాలా సార్లు మనం డిబేట్లలో కూడా మాట్లాడుకున్నాం. కానీ ఎప్పుడైతే మీరు రూల్ ఆఫ్ లా అన్నది ఖచ్చితంగా అమలు చేయాలి అనుకుంటున్నారో, స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఇది రాష్ట్ర హితవు కోసం చెప్తున్నారు. ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నవారు రాష్ట్ర హితవు కోసం పనిచేయాలి, కానీ పార్టీ హితవు ఈ విధంగా పని చేసుకుంటూ వెళితే ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం నిలబడదు. ఆ తర్వాత ప్రజలలో లేనిపోని విధంగా ఒక చిన్న చిన్న గ్రూపులుగా మారిపోయి ప్రభుత్వానికి సపోర్ట్ చేసేవాళ్ళు, ప్రభుత్వానికి వ్యతిరేకులు, ఈ విధమైన గ్రూపులు ఏర్పడిపోయి ఏమవుతుందంటే ప్రజలలో ఒక రకమైన అశాంతి నిండుకుంటుంది. అంటే మంచి పరిస్థితులు ఉండవు సమాజంలో, ఎప్పుడు కూడా అశాంతి, అభద్రతా భావం. ఎప్పుడైనా రాష్ట్రం బాగుంది అంటే ప్రజలు శాంతిగా ఉంటూ మన ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కడా భంగం వాటిల్లదు అన్న, ఎవరైనా భంగం చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే వారి మీద చర్యలు తీసుకుంటారన్న భరోసా వస్తే ఏమవుతుందంటే అందరూ సక్రమంగా నడుచుకుంటారు. ఇది ప్రభుత్వాల యొక్క బాధ్యతని నేను అంటాను నిరుపమ గారు. కరెక్ట్ చెప్పారు సార్, కరెక్ట్ చెప్పారు సార్. ఇప్పుడు ఎవరైతే చర్చ చేశారో వాళ్ళు, చర్చలో పాల్గొన్న వాళ్ళు అందరూ కూడా శిక్షార్హులేనా సార్? లేకపోతే గ్రీవియన్స్ ఏమైనా తగ్గుతుందా? అంటే తీవ్రత ఏమైనా తగ్గుతుందా ఒకళ్ళకి? ఎట్లా అసలు ఇది? అంటే ప్రతి క్రైమ్ ఏదైతే ఉంటుందో దానిలో ప్రధానంగా చూసేటంటే రెండు విషయాలు. ఒకటి మీ ఉద్దేశం ఏంటి, మీరు చేసిన చర్య ఏంటి. ఓకే ఓకే. ఒక క్రైమ్ ఈ రెండు కాన్స్టిట్యూట్ చేస్తాయన్నమాట. అంటే దీన్నే ఇంగ్లీష్ భాషలో, అంటే వేరే లాటిన్ లో అనుకుంటాను, మెన్స్ రియా యాక్టిస్ రయస్ అంటాం. అంటే మెన్స్ రియా అంటే నేను ఏ ఉద్దేశంతో చేశాను, ఆ తర్వాత నేను చేసిన చర్య ఏంటి. ఒక వస్తువు, ఆ వస్తువును నేను పొరపాటుగా నా జోబిలో పెట్టుకున్నాను, అదొకటి. దొంగతనం చేయాలని పెట్టుకున్నాను, ఈ రెండు ఉంటాయి. కాబట్టి పొరపాటును నేను తీసుకున్నానంటే అది అఫెన్స్ అవ్వదు. కానీ నిజంగా కావాలని తీసుకుని దొంగతనంగా నేను పొరపాటును తీసుకున్నానని చెప్తే సార్, అంటే అది ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. ఇన్వెస్టిగేషన్ లో అంటే నేను ఉద్దేశపూర్వకంగా తీసుకుంటేనే అది నేరం అవుతుంది అనమాట, దొంగతనం. కాబట్టి నాకు ఉద్దేశము ఉండాలి, ఒక చర్య కూడా నేను చేయాలి. ఏ అఫెన్స్ అయినా కూడా ఇలాగే ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ లో కానీ రేపు కోర్టులో కానీ ఈ వ్యక్తికి ఉద్దేశం ఉందా, ఆ తర్వాత అతను ఆ ఉద్దేశానికి అనుగుణంగా అతను ఏమైనా చర్యలు చేసుకున్నాడా, ఈ రెండు కలిస్తేనే ఒక అఫెన్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు ఆ చర్చలో పాల్గొన్న వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఆ తర్వాత ఆ విధమైన పదజాలం ఉపయోగించాల్సిన అవసరం ఏంటి. ఎందుకంటే వాళ్ళు రిపోర్టు గురించి మాట్లాడారు. యాక్చువల్ గా మే నెలలోనో జూన్ నెలలోనో ఒక రిపోర్ట్ వచ్చింది. మొత్తం భారతదేశంలో ఈ విధంగా ఉన్న మహిళల యొక్క ప్రస్తుత పరిస్థితి గురించి ఒక రిపోర్ట్ వచ్చింది. అందులో ముఖ్యంగా కర్ణాటకలో ఎక్కువగా ఈ విధంగా జరుగుతోంది, ఆ తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది, మహారాష్ట్రలో జరుగుతోంది, ఈ విధంగా రిపోర్ట్ లో వచ్చింది. కానీ ఆ రిపోర్ట్ ఆధారంగా ఒక ప్రాంతం మీద వాళ్ళందరికీ కూడా ఈ విధంగా అభాండాలు మోపడం అది సబబు కాదు. రిపోర్ట్ చేయండి. ఎందుకంటే గత అనేక సంవత్సరాల నుంచి మీరు చూసుకుంటే ఈ విషయం ఏదైతే ఉందో దాని గురించి చర్చలే జరుగుతున్నాయి. కానీ దాని పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్న ఉపాధి పరిస్థితులు ఏంటి, ఈ విధంగా మహిళలు ఆ విధంగా ఆ వృత్తికి వెళ్ళడానికి కారణాలు ఏంటి, అవి రాకుండా మనం ఏం చేయాలి అన్నది చర్చించాలి. దెర్ ఇస్ నో డౌట్. ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, మహిళల సాధికారత పెరగాలి, మహిళల చేతుల్లో డబ్బులు రావాలి. ఆ విధంగా చేస్తే మహిళలు గౌరవప్రదంగా సమాజంలో నడవాలి అన్నది, వాళ్ళు బ్రతకాలి అన్నది మనం అందరం అనుకుంటాం. కానీ కొన్ని ఇటువంటి పరిస్థితుల వల్ల మహిళలు ఆ విధంగా వెళుతున్నారు అన్న పరిస్థితి మనం చూసుకుంటే దానికి ఒక ప్రాంతాన్నంతా కూడా ఆ విధంగా ఆపాదిస్తూ ఆ విధంగా వెకిలిగా మాట్లాడడం అన్నది తప్పు. ఎందుకంటే అది ఆ ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ కూడా అవమానించినట్టు అవుతుంది.
సో ఇది ముఖ్యంగా మనం కాబట్టి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా ముఖ్యంగా మీరు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ రూల్స్ 2010లో ఇచ్చిన రూల్స్ కూడా ఒకసారి చూసుకుంటే అందులో ఐటమ్ నెంబర్ 6 లో ప్రైవసీ గురించి మాట్లాడారు. ఓకే. ముఖ్యంగా వ్యక్తుల యొక్క ప్రైవసీ సందర్భంగా మీడియా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అందుకు కూడా మహిళల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ జర్నలిజం లో ఉంది. ఓకే. కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఆ మీడియా ఛానల్స్ కావచ్చు, మీడియా ఛానల్స్ లో ఉన్న యాంకర్స్ కావచ్చు, ఆ విషయం నుంచి ఎవరైనా చర్చిస్తున్నప్పుడు ఈవెన్ వాళ్ళకు కూడా ఈ విధమైన అంశాలు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. గౌరవప్రదంగా మాట్లాడాలి. ఏదైనా విషయం ఉంటే దాన్ని ప్రజెంట్ చేసే విధానం వేరుగా ఉంటుంది. విషయం సీరియస్, నో డౌట్. కానీ దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే నాకు ఇష్టం వచ్చింది ఏమైనా మాట్లాడొచ్చు అన్న ధోరణిలో వెళ్ళిపోతే వాక్ స్వాతంత్రం ఉంది ప్రతి ఒక్కరికి, ఆర్టికల్ 19. కానీ ఆర్టికల్ 19(2) ఒకసారి చదివితే దానివల్ల దాని మీద రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. నేను ఎప్పుడంటే అది మాట్లాడడానికి నాకు హక్కు లేదు. అది కూడా కొన్ని విషయాలకు లోబడి మాట్లాడే భారతదేశం యొక్క సార్వభౌమత్వము, భారతదేశం ఇతర దేశాల యొక్క రిలేషను, పబ్లిక్ ఆర్డరు, ఎవరిని కించపరచకూడదు, ఇవన్నీ కూడా అందులో రైడర్స్. 19(2) చదవకుండా 19(1) చదివేస్తే అది కుదరదు అనమాట. రాజ్యాంగం చదివినప్పుడు మొత్తం చదవాలి. సో ఈ విధంగా అందుకనే ఎప్పుడు చెబుతుంటాను ఏంటంటే రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ కార్యకర్తలకు ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాలి. ఈవెన్ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ టైమర్స్ చాలా మంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఒక చెప్పి మనం మీడియాలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఆ రాజకీయ పార్టీల యొక్క అధికార ప్రతినిధులు వీరు కూడా ఉంటారు. తర్వాత రెగ్యులర్ గా మనకు వచ్చే విశ్లేషకులు కావచ్చు, వారికి కూడా విషయాలు చెప్పాల్సిన బాధ్యత ఆ ఛానల్స్ మీద ఉంటుంది. అంటే మీరు కూర్చోబెట్టారు ఏమైనా మాట్లాడొచ్చు అంటే అది నడవదు కదా. ఎందుకంటే ఒక సభ్య సమాజంలో ఉన్నాం మనం. అంతే కదా సార్. సభ్య సమాజంలో ఉన్నప్పుడు మన భాష ప్రతి ఒక్క మాట, ఎందుకంటే నోటి నుంచి బయటకు వచ్చిన మాట, విల్లులోంచి బయటకు వచ్చిన మాట, తర్వాత వచ్చేసి వెనక్కి, తర్వాత జరిగిపోయిన కాలం వెనక్కి తీసుకురాలి. కాబట్టి మాట్లాడుతున్నప్పుడు మన భాష అన్నది చాలా స్పష్టంగా ఉండాలి, గౌరవపూర్వకంగా ఉండాలి, ఎదుటి వారి కించపరచకుండా ఉండాలి. కానీ మన విషయాన్ని సూటిగా మనం మాట్లాడవచ్చు, టెక్నికల్ గా మాట్లాడొచ్చు, ఏదైనా కూడా టెక్నికల్ గా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాట్లాడచ్చు. దాని గురించి మీరు అందరికీ ఆపాదించడం అన్నది సబబు కాదు. కాబట్టి ఇటువంటి చర్యలు ఎవరు తీసుకున్నా, ఎవరు చేసినా కూడా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఛానల్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ దట్ పర్సన్ కావచ్చు, వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రైట్ సార్, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.